చెరుకుపల్లి నుంచి అనిల్ రాస్తున్నారు. శివుడు లింగ రూపంలో ఎందుకు పూజలు అందుకుంటున్నాడు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పరమశివుడు మహాశివరాత్రి నాడు ఉద్భవించాడు. ఆ ఉద్భవించడం ఆయన లింగ రూపంలో ఉద్భవించాడమ్మా. మాఘ కృష్ణ చతుర్దశ్యాం మహాదేవో మహానిశి లింగరూపాత్ సముద్భూతో కోటి సూర్య సమప్రభ అని చెప్పి పురాణాల్లో చెప్పబడ్డది. మాఘకృష్ణ చతుర్దశ్యాం అంటే మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మహాదేవ అంటే ఆ పరమశివుడు మహానిశి అర్ధరాత్రి సమయంలో లింగరూపాత్ సముద్భూత. బ్రహ్మదేవుకు విష్ణుమూర్తికి పరస్పరము విరోధం ఏర్పడ్డది, వివాదం ఏర్పడ్డది. నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అని చెప్పి వాదులు ఆడుకున్నారు. అలా ఆడుకునేటటువంటి సందర్భంలో వాళ్ళిద్దరి వాదము తీర్చేటట్లుగా వాళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైనటువంటి లింగం ఉద్భవించింది. మహా తేజస్వంతమైనటువంటి ఆ లింగ రూపంలో మహాదేవుడు ఆ రోజు ఉద్భవించాడు. కాబట్టి లింగ రూపంలో పరమశివునికి ఆరాధన అనేటటువంటిది విశేషంగా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మహాశివరాత్రి నాడు లింగ రూపంలో ఆయన్ని అర్చించటం అనేది ఏర్పడ్డది. మిగతా దేవతల కంటే భిన్నంగా శివునకు రెండు విధాలైనటువంటి పూజ ఉంటుంది. అకలము సకలము అని. అకలము అంటే లింగ రూపం, సకలము అంటే ఆయన యొక్క పార్వతితో కూడినటువంటి పరమేశ్వర రూపం. ఈ రెండు రూపాల్లో శివునికి అర్చన ఉన్నది. మిగతా దేవతలకి అలా రెండు రూపాల్లో ఉండదు. ఇక్కడ సహజంగా ఆయన అభిషేక ప్రియుడు, అలంకార ప్రియ విష్ణు అభిషేక ప్రియ శివ అని చెప్పి ఈ అభిషేకము అనేటటువంటిది లింగానికి జరిగినట్లుగా విగ్రహానికి జరగటంలో ఔచిత్యం ఉండదు. రెండవది ఏమిటంటే ఆ సకలమైనటువంటి దానికి కూడా పూజ ఉంటుంది అనటానికి మనకి నిదర్శనము ఉమామహేశ్వర కళ్యాణం చేస్తూ ఉంటారు. ఆ ఉమామహేశ్వర కళ్యాణము పరమేశ్వరుని యొక్క రూపంతో కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణ అంగభూతంగా పూజాధికం జరుగుతుంది తప్పితే అక్కడ లింగాన్ని పెట్టి కళ్యాణం చేయరు. అట్లా అభిషేకాదులకేమో లింగము, కళ్యాణాదులకేమో సకలమైనటువంటి రూపము. ఇట్లా అకల సకల విధానాలతో శివునికి అర్చన ఉంటుంది. కాబట్టి అందులో అకల రూపమైనటువంటిది లింగం. ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని సాధించేటటువంటిది అని చెప్పి లీనం సాధయతి అని చెప్పి లింగము అనేటటువంటి శబ్దం రావటానికే కారణం లీనం అర్థం సాధయతి అంటే పరమాత్మ సర్వత్రా వ్యాపించినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని దీని ద్వారా సాధింపబడుతుంది. కాబట్టి దానికి లింగము అని చెప్పి పేరు వచ్చింది. అటువంటి లింగానికి, శివలింగానికి పూజ చేసేటట్లయితే సకలమైనటువంటి శివునికి పూజ చేసినట్లే. అలా మహాశివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో లింగ రూపంలో ఉద్భవించాడు. కాబట్టి అకల రూపంలో ఆయన్ని అర్చించాలి. కాబట్టి ఆ విధంగా లింగ రూపంలో పరమశివుణ్ణి పూజించేటటువంటి విధానము, అభిషేకించేటటువంటి విధానము ఏర్పడింది.